బేసికల్గా శిల్పారామం అంటే స్టాల్స్ ఎప్పటికీ ఉంటాయి కదా, మరి ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అని అనుకుంటూ ఉన్నారా? వీవర్స్ అని ఉంటారంట, వీళ్ళకి డేట్స్ ఇస్తారు, గవర్నమెంట్ తరపున ఒక సర్టిఫికేట్ వస్తుంది, అప్పుడు వీళ్ళు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ప్రస్తుతం అయితే పోచంపల్లి స్టాల్లో ఉన్నాం. హలో అండి. హలో మేడం, నమస్కారం అండి. నా పేరు సత్యం మేడం. మాది పోచంపల్లి మేడం. మేము వీవింగ్ చేస్తుంటాము, పట్టు చీరలు నేస్తుంటాము. అట్లా సొంతంగా మా సొంత మొగ్గాల మీద తయారైన చీరలు మా వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇట్లా ఒక ఎవ్రీ 3 months 4 monthsకి ఒకసారి మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఇట్లా స్టాల్స్ ఇస్తుంటారు మేడం. అన్నీ స్పెషల్గా నేసిన శారీస్ మాత్రమే తీసుకొస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టాల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సొంతంగా నేర్చిన వాళ్ళే? అవును మేడం, ఓన్లీ వీవర్సే. ఇప్పుడు దసరా మేళలో పెట్టిన కొత్త స్టాల్స్ అన్నీ అందరు వీవర్సే మేడం. అంటే ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు, బనారసు, మంగళగిరి, వాళ్ళ స్పెషల్లో వాళ్ళు వీవర్సే. అట్లా మన తెలంగాణ నుంచి పోచంపల్లి, ఆంధ్ర నుండి మంగళగిరి, ఉప్పాడ, యూపీ నుండి బనారసు, అట్లా డిఫరెంట్ స్టేట్ నుంచి డిఫరెంట్ శారీస్ వాళ్ళందరూ వీవర్సే మేడం. ప్యూర్లీ వీవర్స్ మాత్రమే ఇచ్చారనమాట ఈసారి స్టాల్స్. అంటే నార్మల్గా ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవాలంటే వీవర్స్ కాకుండా ఎవరైనా స్టాల్ పెట్టుకోవాలంటే అది ఎలా ఉంటుంది? అలా ఇవ్వరు మేడం. యాక్చువల్లీ మాకు వీవర్స్కి ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న మార్కెట్లో ఈ ఫ్యాన్సీ వల్ల, కొత్త కొత్త పవర్ లూమ్స్ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయింది. కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం మా వీవర్ సెంటర్ సార్ వాళ్ళు మాకు ఓన్లీ ఎంకరేజ్మెంట్ కోసం ఇలా స్టాల్స్ ఇస్తున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు మేడం. ఓకే, ప్రాసెస్ ఏంటండి దీనికి? అంటే మాకు కార్డు ఉంటుంది మేడం. మా దగ్గరకు వచ్చి మేము నేసేటప్పుడు చూసి వీళ్ళు పూర్తిగా వీవర్స్ అని చేసిన తర్వాత మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇలా స్టాల్స్ ఇస్తారు మేడం. బేసికల్గా చాలా మందికి ఎవరైతే శిల్పారామంకి వస్తారో వాళ్ళందరికీ తెలియదు, ఇది కూడా ఆ స్టాల్స్ లానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రైస్ డిఫరెన్స్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అసలు యాక్చువల్గా వచ్చిన కస్టమర్స్కి? అంటే ఇప్పుడు రెగ్యులర్ స్టాల్స్ అనే దాంట్లో పవర్ లూమ్ ఉంటాయి, మిక్స్డ్ ఐటమ్ ఉంటుంది. మా వీవర్స్ దాంట్లో ఏంటంటే ఈ బనారస్ అయినా పోచంపల్లి అయినా ఏదైనా ప్యూర్ ఉంటుంది, 100% హ్యాండ్లూమ్ ఉంటుంది. దాంట్లో డిఫరెన్స్ అనేది కస్టమర్లు కూడా చాలామందికి ఇవాళ రేపు తెలుసు మేడం, గుర్తుపడతారు. ఇంకొకటి మా వీవర్స్ ఏంటంటే ఇప్పుడు మాది పోచంపల్లి అయితే ఓన్లీ పోచంపల్లి వస్తువు అంటే ఐటమ్ మాత్రమే ఉంటుంది, వేరే ఉండవు. అవును మేడం, బనారస్ అయితే బనారస్ ఉంటుంది, వేరే వాళ్ళు అయితే మిక్స్డ్ ఐటమ్ పెడుతుంటారు. వాళ్ళు వీవర్స్ కాదు, వాళ్ళ స్టాల్స్కి మా స్టాల్స్కి తేడా ఉంటుంది. అలా ఈసారి ఎలా ఉందండి? పర్లేదు మేడం, పర్లేదు. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, వియర్స్ అంటే బేసికల్గా వీళ్ళు తయారు చేసి ఇక్కడ వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ అన్ని మిక్స్డ్ ఏవైతే వస్తున్నాయో అవి కాకుండా చేతుల నుంచి ఒరిజినల్గా నేర్చిన వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, బిజినెస్ చేసుకోమని. సో డిఫరెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్తున్నట్టు బనారస్ అంటే అక్కడ కేవలం బనారస్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ పోచంపల్లి అంటే పోచంపల్లికి సంబంధించి ఉంటాయి, వెంకటగిరి అంటే వెంకటగిరి, మంగళగిరి అంటే మంగళగిరి, అలా పర్టికులర్గా చేయిపైన నేర్చినవి మాత్రమే ఉంటాయి. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి కస్టమర్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.